ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుగడు. హల్లెలూయా. నిన్ను కాపాడువాడు కొనుకడు అంటే దాని అర్థం ఏంటి? కొనుకడు నిద్రపోడంట. అంటే ఎప్పుడు కూడా ఆయన నీ కోసం మెలుకునే ఉంటాడా? ఎస్. ఎప్పుడు నీ కోసం ఆయన నీ కుడి పక్కన ఉంటాడా? నీడవలే ఉంటాడు. నువ్వు నమ్ముతే, నీ విశ్వాసం గొప్పదైతే, ఇదిగో యెహోవా దేవుడు యేసు క్రీస్తు ద్వారా నీ పక్కనే నిలబడతాడు. నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావా? యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. కానీ మనకు అంత గొప్ప విశ్వాసం లేదు, అంత గొప్ప మనస్సు మనకు లేదు, అంత గొప్ప ఆశ మనకు లేదు. ఏం లేదు, ఇట్లా చేయబెట్టి ఇట్లా ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చేయాలి, లేకపోతే ఆ చర్చ్ పవర్ లేదు. నీ విశ్వాసం పనిచేయకపోతే, నీది గొప్ప విశ్వాసం కాకపోతే, నువ్వు ఎంత గొప్ప దైవజన్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నా, నువ్వు ఎంత దూరం ప్రయాణమై నువ్వు వెళ్ళి ప్రార్థన సాయం కోరినా నువ్వేం పొందుకోలేవు. ఎందుకో తెలుసా? పొందుకోవాల్సింది నీ విశ్వాసం ద్వారా. ఒక మెయిల్ మనం పంపించాలి, ఒక మెసేజ్ని నేను ఒక కంపెనీకో ఒక స్నేహితునికో నేను పంపించాలి. వితౌట్ ఇంటర్నెట్ నేను పంపించలేను, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా నేను పంపించలేను. ఇక్కడ దేవునికి నీకు ఒక సంబంధం కావాలి అంటే, నువ్వు అడిగే ప్రతిదీ దేవుడు వినాలి అంటే, నీకు దేవునికి మధ్యలో ఒక పవర్, ఒక కనెక్షన్ ఉండాలి. అదే ఫెయిత్, అదే విశ్వాసం, అదే బలమైన నమ్మకం. దేవుడు ఉన్నాడు, ఉంటాడు, చేస్తాడు, నిలబడతాడు, నా కోసం నేను పడిపోకుండా కాపాడతాడు. పగలు ఎండ దెబ్బ అయినా, రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలకుండా నన్ను కాపాడుతాడు. వెన్నెల దెబ్బ, ఎండ దెబ్బ అంటే మనము దీని గురించి అనుకోవద్దు, ఇంకా చాలా విషయాలు ఉంటాయి దీంట్లో కదా. చాలా రకాల దురాత్మలు ఉంటాయి. పగలు ఉంటాయి, రాత్రులు ఉంటాయి. రాత్రులు కొన్ని తిరుగుతాయి, పగలు కొన్ని తిరుగుతాయి. మనం పగలు తిరుగుతాం, రాత్రి కూడా తిరుగుతాం. ఎడతెగక తిరుగుతూనే ఉంటాం, అన్వేషిస్తూనే ఉంటాం, కానీ ప్రయోజనం ఉండదు. యెషయా 49వ అధ్యాయము 8, 9, 10 3 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి. ఏమన్నాడు? అనుకూల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చి తిని. హల్లెలూయా. అనుకూల సమయం అనండి ఒకసారి. అంటే దేవునికి అనుకూల సమయము, అనుకూలం కాని సమయం కూడా ఉంటుందా? ఉంటుందా? ఇక్కడ ఉంటుందనే ఉంది. అనుకూల సమయం అంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. నీ మొర దేవుడు వినడానికి ఒక సమయం ఉంటుంది. ఒక్కసారి దేవుడు గనక నీ దిక్కు తిరిగిండు అనుకో, ఇక నువ్వు ఎక్కడ పోయినా, నువ్వు పాతాళంలో ఉన్నా, ఎక్కడున్నా నీ పక్కనే ఉంటాడు ఆయన. కానీ ఆయన తిరగడమే కష్టం, ఆయన నీ వైపు తిరగడమే కష్టం. ఎందుకు? నీ విశ్వాసంతో ప్రార్థించడం కష్టం, నువ్వు నమ్మడం కష్టం, నువ్వు ఏకీభవించడం కష్టం, నువ్వు దేవుని దగ్గర మొరపెట్టడం కష్టం. ఈ కష్టాలన్నిటిని పక్కన పెట్టి నువ్వు ఇష్టంగా దేవుని నువ్వు ఆరాధించు, నువ్వు ఇష్టంగా ప్రార్థించు. అప్పుడు ఈ కష్టాలన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. హల్లెలూయా. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. చదువు, కంటిన్యూ చేస్తాం. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోను, బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోను, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోను చెప్పుచు, దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. చూడండి, దేవుని సంకల్పము ఎట్లా ఉంటుందంటే, దేవుడు ఇజ్రాయేలు ప్రజలను కావచ్చు, లేదా ఈరోజు
మనలను కావచ్చు, దేవుని బిడ్డలమైన మనని కావచ్చు ఆయన విడిపించడానికి, చూడండి, బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. హల్లెలూయా. మరి దేవుడు ఏదన్నా ఒకటి చేయాలంటే దానికి ఒకటి నీ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు ఉండాలి. ఎలాగా దావీదును పిలిచినట్టు, లేదా మోషేను పిలిచినట్టు, అబ్రహామును పిలిచినట్టు ఒక ప్రణాళిక ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో ఉన్న ఒక ప్రవచనమై ఉండాలి. కానీ అలాంటిది ఏది లేనప్పుడు మరి దేవుడిని తట్టి తిరగాల. మనం ఏం చేయాలి? చాలా ప్రవచనాలు ఉన్నాయి, కానీ అది ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని కొరకు మొరపెడతారో, విశ్వాసముతో దేవుణ్ణి ఆశ్రయిస్తారో, మరి వారికి దేవుడు ఏం చేస్తాడు? సమీపంగా ఉంటాడు. అనుకూలమైన సమయమందు వారికి దేవుడు ఏమిస్తాడు? వారి మొరను ఆలకించి వారికి ఉత్తరమునిచ్చి రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. కాబట్టి బంధింపబడిన వారు, చీకటిలో ఉన్న వారిని ఆయన బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. బయటికి రమ్మని పిలుస్తాం. ఒకవేళ నువ్వు ఈరోజు ఎన్నో బంధకాలు ఉండొచ్చు, మేబీ అడిక్షన్స్, చాలా చాలా రకాల అలవాట్లు, వీటి వల్ల దేవునికి దూరం అవుతా ఉన్నాం. మేబీ అదొక కర్స్ కావచ్చు. దాంట్లో నుంచి బయటికి రా, దేవుని తట్టు తిరుగు, దేవుని కొరకు నిలబడు, మొరపెట్టు, ఆయనను ఆశ్రయించు. ఆయన బయటికి రమ్మంటున్నాడు. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచున్నాడు. హల్లెలూయా. చదువుమా, కంటిన్యూ చేద్దాం. దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధన, చూడండి, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. తర్వాత మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. ఏమంట? మార్గములో వారు మేయుదురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. తర్వాత వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు. ఎవరంట? వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. ఎక్కడంట? నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించు. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు. ఏమంట? వారికి ఆకలి అయినను దప్పికైనను కలగదు. ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. నిజంగా కొన్ని సందర్భాల్లో నాకు అన్ని దారులు మూసుకుంటాయి. అప్పుడు నేనేమి వాడతాను తెలుసా? ఇట్లాంటి వాక్యాన్ని వాడతాను నేను. ఈ విశ్వాసాన్ని నేను కూడబెట్టుకుంటాను. పక్క నుంచి చెప్తా ఉంటారు, ఎందుకు మనకెందుకు ఈ హాల్ తీసుకున్నాడు ఎందుకు అన్నారు. చాలా రిస్క్ కదా. రిస్కే, కానీ దేవుడు తోడుగా ఉంటుంది, రిస్క్ కాదు. కానీ దేవుడు తోడు ఉంటే అది రిస్క్ కాదు. నా దేవుడు గొప్పోడు అంటే, నా దేవుడు చాలా గొప్పోడు. ఎందుకంటే మనుషుల వల్ల కాదు ఇది. మనుషులు ఎంత చేసినా ఒక దూరమే, ఒక మెట్టెక్కిస్తారని చేపట్టుకో. కానీ దేవుడు చివరి వరకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నేను మనుషులను నమ్ముకోలేదు, కానీ దేవుని నేను నమ్ముకున్నాను. దేవుని చెయ్యి పట్టుకున్నాను. కింద పడ్డా, పడిపోయినా, కొన్నిసార్లు అయితే ఇంకా ప్రాణం పోతుందేమో. చాలాసార్లు చాలా సందర్భాల్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. చాలామందికి తెలియదు. ఆ పేషెన్స్ కావాలా, ఫెయిత్ కావాలా, ఆ పోరాడే జ్ఞానము కావాలా, ఆ కీస్ కావాలా. కీ, ప్రతి దానికి ఒక కీ ఉంటుంది, ఒక సీల్ ఉంటుంది. హల్లెలూయా. మరి వాటిని ఎవరు ఇచ్చేవాడు? ఎవరంటే యెహోవా. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు, ఆ క్రియేటర్ మనకిస్తాడు. అప్పుడు మనం వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు.
నిజంగా మరి ఆయన చెప్పిన ప్రతి మాట దేవుని సంకల్పము చొప్పున ఎవరైతే ముందుకు వెళ్తారో వారికి దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా.